నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. గత 45 రోజుల నుంచి మన డీసీఎం గారు కనిపిస్తలేరు. డీసీఎం అంటే అదే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తలేరు. ఈ నెలలో మొన్న ఒక 2-3 రోజులు కనపడ్డారు. జూన్ 3 తారీఖు నాడు క్యాబినెట్ భేటీ ఉంటే ఆ భేటీలో కనపడ్డారు. దాని తర్వాత 4 తారీఖు నాడు వాళ్ళ పార్టీ కార్యక్రమం ఉన్న ఆ పార్టీ కార్యక్రమానికి పోలే కానీ ఆ మంగళగిరిలో కనపడ్డారు. 5 తారీఖు నాడు జూన్ 5 నాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక వేదిక మీద కనపడ్డారు. తర్వాత ఆయన కనపడలేదు చాలా రోజులు. అప్పటి నుంచి మళ్ళీ కనపడతలేడు. ఉన్నాడు అంటే ఆయన సినిమా షూటింగ్లలో ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక మన హరీష్ శంకర్ ఉన్నాడు కదా, గబ్బర్ సింగ్ సినిమా తీసిండు. ఆయన డైరెక్షన్లో ఉస్తాద్ అనే సినిమా వస్తుంది. ఆ ఉస్తాద్ సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఇప్పుడే కాదు, పవన్ కళ్యాణ్ గారు పోయిన నెలలో కూడా దాదాపు ఒక 20-25 రోజులు కనిపించలేదు. అధికారిక కార్యక్రమాలు అన్నింటికి దూరంగా ఉన్నాడు. ఒక 20-25 రోజులు. పోయిన నెలలనే కాదు, ఆయన డిప్యూటీ సీఎం అయిన కానుంచి, అంటే అక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన కానుంచి దాదాపు 2 సినిమాలు పూర్తి చేసిండు. ఆయన సినిమా షూటింగ్లు 2 పూర్తి చేసిండు. ఒకటేమో క్రిష్ డైరెక్షన్లో వస్తున్నటువంటి హరిహర వీరమల్లు అనేటువంటి సినిమా, దాని షూటింగ్ పూర్తి చేసిండు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడే పూర్తి చేసిండు. అంతకుముందే షూటింగ్ ప్రారంభమైన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడే పూర్తి చేసిండు. దాని తర్వాత రీసెంట్గా సుజిత్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఓజీ సినిమా కూడా పూర్తి చేసిండ్రు. ఈ 2 సినిమాలు ఇప్పుడు రిలీజ్ రెడీగా ఉన్నాయి. ఒకటి ఈ హరిహర వీరమల్ అనే సినిమా యాక్చువల్గా జూన్ 12 తారీఖు రిలీజ్ కావాల్సి ఉండే. కొంత థియేటర్ల పంచాయతీలు ఇవంతా లొల్లి నడిచింది కదా, ఈ నేపథ్యంలో దాన్ని వాయిదా వేసిర్రు. ఇంకొకటి సెప్టెంబర్లో ఈ ఓజీ సినిమాని రిలీజ్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే సినిమాలలో ఫుల్ బిజీ ఉన్నారు మన డిప్యూటీ సీఎం గారు, డీసీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు. అందుకే కనపడతలేరు ఎక్కువ. యాక్చువల్గా ఒక సంవత్సరం అయిపోయిన సందర్భంగా కూటమి పరిపాలన వచ్చి జూన్ 12 తారీఖు నాటికి సంవత్సరం అయిపోయింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కనపడాలి అక్కడ, కానీ కనపడలే. తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమంలో కూడా కేవలం ముఖ్యమంత్రి గారు కుమారులు లోకేష్ బాబు గారు ఇద్దరు మాత్రమే కనపడ్డారు. ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రి ఇద్దరు మాత్రమే కనపడ్డారు అక్కడ. కానీ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ కనపడేవాడు. సరే, ఆయన సినిమా యాక్టరు, సినిమాలు చేసి ఆయనకు ఫేమ్ వచ్చింది. ఆ సినిమాల ఫేమ్తోనే ఆయన పార్టీ పెట్టిండు. ఆ సినిమా ఫేమ్ తోటే ఆయన కొంతమంది అభిమానులు వచ్చిర్రు. ఆ సినిమా ఫేమ్ తోటే ఆయన 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినా 3వ సారికైనా ఎన్ని సీట్లలో పోటీ చేసిరో అన్ని సీట్లలో గెలిచిర్రు. 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాలు గెలిచిర్రు. 2 స్థానాల్లో పోటీ చేస్తే ఎంపీ స్థానాలు 2 గెలిచిర్రు. 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి నాయకుడిగా దేశంలోనే ఆయన రికార్డు కూడా క్రియేట్ చేసిర్రు. పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలిచినటువంటి పార్టీగా, నాయకుడిగా. మరి అలాంటి వ్యక్తి సినిమాలు చేయడం తప్పెట్లా అవుతుంది అన్నటువంటి మాట రావచ్చు. 100% తప్పేం కదా, ఆయన సినిమాలు చేయాల్సిందే, సినిమాల్లో కూడా నటించాల్సిందే. కానీ పవన్ కళ్యాణ్ భుజాన, పవన్ కళ్యాణ్ మీద, జనసేన పార్టీ మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక సినిమా స్టారో లేకపోతే ఓ చిన్నపాటి పార్టీకి అధ్యక్షులు గారు. ఆయన 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి ఒక పార్టీకి, జాతీయ స్థాయిలో రికార్డు సాధించినటువంటి ఒక పార్టీకి అధ్యక్షులు. దాంతోపాటు ఆయన ఈ ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తి, కీలకమైనటువంటి పర్సన్. కూటమి ప్రభుత్వంలో 3 కీలక పర్సన్స్ ఉన్నారు, కీలక వ్యక్తులు ఉన్నారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకుడిగా, కూటమి ఉపనాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు, 3వ వ్యక్తిగా లోకేష్ బాబు గారు. ఈ 3 చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. సో ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రేసుల నుంచి పక్కకు వెళ్ళిపోయారు. రాజకీయాలను పార్ట్ టైం కింద చేస్తున్నట్టు కనపడతా ఉంది. గత కొన్ని నెలల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే సీరియస్గా ఆయన ఫోకస్ పెట్టడం లేదు. ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నామంటే, వాస్తవానికి కూడా టీడీపీతోని పొత్తు పెట్టుకోకపోయి ఉంటే జనసేనకి ఇంకా కొన్ని సీట్లు పెరిగేటివి అని చెప్పేసి జన సైనికులు చెప్తూ ఉంటారు. పొత్తులో భాగంగా ఎన్ని సీట్లలో పోటీ చేశారో అన్ని సీట్లు గెలిచారు. అదే ఇంకా ఎక్కువ పోటీ చేసినా కానీ ఇంకా ఎక్కువ కూడా గెలిచేటువంటి అవకాశం ఉంటుండే అనేటువంటి మాట కూడా ఉన్నది. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆయన రాష్ట్ర అభివృద్ధిలో కానీ, రాష్ట్ర అమరావతి నిర్మాణంలో కానీ, పోలవరం వ్యవహారంలో కానీ, లేకపోతే రాష్ట్ర సంక్షేమం వ్యవహారంలో కానీ ఆయన చాలా కీలక పాత్ర ఉండాలి. ఆయన మార్క్ అనేది కనపడాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తుంటే కనపడతా ఉన్నది. పూర్తి స్థాయి పాలిటిక్స్ చేయడం లేదు. స్టార్టింగ్ ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్త రోజులలో స్టార్టింగ్ డేస్లో కొంత హడావుడి చేసిర్రు. ప్రజావాణి కార్యక్రమాలు పెట్టిర్రు, సీజ్ ద షిప్ అని చెప్పేసి అట్లాంటి కార్యక్రమాలు అవన్నీ చేసిర్రు. అదంతా అయిపోయింది. కానీ తర్వాత ఆయన మెల్లమెల్లగా పరిపాలన మీద ఫోకస్ తగ్గించి సినిమాల మీద ఫోకస్ పెడతా ఉన్నారు. దీంతో పాటు ప్రభుత్వం మీద, అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఒకటి ఉంది. మరొక వైపు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు
పరిపాలనని అడ్మినిస్ట్రేషన్ ఇట్లా అలవోకగా చదివేయగలడు. అలాంటి నాయకునితోటి పోటీ పడాలి పరిపాలనలో. ఎందుకు పోటీ పడాలంటున్నామంటే ఇంతకుముందుగా మనం గతంలో కూడా మాట్లాడినాం 1-2 సార్లు. జనసేన పార్టీకి ఏపీలో ఎదిగే అవకాశం ఉన్నది. మిగతా ఇప్పుడు జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ కలిసే ఉన్న కూటమిలో బీజేపీ భవిష్యత్తులో కూడా ఏపీలో ఎదగలేదు. సొంతంగా బీజేపీ జెండా సపరేట్గా పోటీ చేస్తే ఏ స్థానాల్లో పెద్దగా ప్రభావం చూపించేటువంటి అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటాయి. పొత్తులో భాగంగా చంద్రబాబుతోనో లేకపోతే పవన్ కళ్యాణ్తోనో పోతే ఆ 3-4 ఓట్లు కలిస్తే బీజేపీ గెలుస్తుంది. ఇక కాంగ్రెస్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ డిపాజిట్లతోనే పోటీ పడుతూ ఉంటుంది. సో డిపాజిట్లు తప్ప కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు లేవు. ఇక జాతీయ పార్టీ అయిన బీజేపీ కూడా పొత్తు పెట్టుకుంటే తప్ప అది పెద్దగా అక్కడ ప్రభావం చూపించదు. కానీ జనసేనకి స్వతంత్రంగా పోటీ చేసినా ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఆ పార్టీ నిలబడేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు అది నిరూపించింది కూడా ఈ ఎన్నికల్లో. కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యవహారము ఆయన తీరు చూస్తూ ఉంటే అంత సీరియస్గా ఫోకస్ చేస్తున్నట్టు కనపడతలేదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చాలా క్రూషియల్ టైం ఇది. ఈ 5 సంవత్సరాలు కనుక ఆయన పార్టీ మీద ఇటు ప్రభుత్వం మీద గ్రిప్పు సాధించి ప్రభుత్వంలో ఎందుకంటే మీరు చూస్తూ ఉంటే ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్ కావచ్చు లేకపోతే రకరకాల కార్యక్రమాలు కావచ్చు కూటమి స్కీమ్సే అయినప్పటికీ అది కంప్లీట్గా చంద్రబాబు ఖాతాలో పడిపోతూ ఉన్నది. మీడియా ప్రచారం కూడా ఆ రకంగా జరుగుతూ ఉన్నది. మీరు చూడండి టీడీపీ అనుకూల మీడియా మొత్తము పవన్ కళ్యాణ్ పేరు తీయడం మానేసి చాలా రోజులు అవుతున్నది, నెలలు కూడా అవుతున్నది. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక కీలకమైనటువంటి వ్యక్తి కూటమిలో ఉన్నాడు కాబట్టి అది సక్సెస్ అయ్యిందనేటువంటి విషయాన్ని కూడా ఆ పార్టీలు మెల్లమెల్లగా మీడియా సంస్థలు మరిపించేస్తూ ఉన్నాయి. ఏపీ ప్రజలకు ఓన్లీ టీడీపీ కూటమి అంటే టీడీపీ అంటే కూటమి లెక్కని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి. మొన్న 1 year సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం కానీ ఏది లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే వారు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి ప్రచారం లేదు. కంప్లీట్గా మొత్తం చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చేస్తూ ఉన్నది. కానీ పవన్ కళ్యాణ్ గారు వెనకబడిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఆయనకు మంచి అవకాశం ఇది. 5 సంవత్సరాలు ఆల్రెడీ 1 year అయిపోయింది, ఇంకా 4 years ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వంలో గ్రిప్ సాధించుకోవాలి, అలాగే పార్టీని బలోపేతం చేసుకోవాలి. టీడీపీ గురించి మాట్లాడితే అది గ్రామ స్థాయిలో పాతుకుపోయిన పార్టీ. ఏ గ్రామానికి పోయినా టీడీపీ జెండా ఉంటుంది. కానీ జనసేనకు ఆ పరిస్థితి లేవు. జనసేన కొంత ఒక్కొక్క బెల్ట్ వరకే, కొంత కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి బెల్టులోనే బలంగా ప్రభావం చూపిస్తూ ఉన్నది. ఇంకా పూర్తి స్థాయిలో 175 స్థానాలకు 175 నియోజకవర్గాల్లో బలంగా పార్టీ ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరం కూడా ఆ అవకాశం కూడా ఈ 5 సంవత్సరాలలో ఉన్నది. ఇప్పుడు పార్టీ విస్తరణ పార్టీ కార్యక్రమాలు కూడా చేసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా ఫోకస్ చేస్తున్నట్టు కనపడతలేరు. కాస్త వెనకబడ్డారు, ప్రభుత్వంలో వెనకబడ్డారు, ఇటు పార్టీని బలోపేతం చేసుకోవడంలో వెనకబడ్డారు. సినిమాలు చేస్తూ ఉన్నారు. సినిమాలు చేయడం తప్పు కాదు, కానీ ఇది ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఎంత విస్తృతంగా ఎంత పెంచుకుందామన్నా సాధ్యం కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ క్యాడర్ని పెంచుకొని ప్రభుత్వ ఫలాలు ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ద్వారా ప్రజలకు చేరేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తే రేపు ఆ పార్టీకి మనుగడ ఉంటుంది. కానీ మొత్తం ఇప్పుడు అంతా టీడీపీ పరిపాలన టీడీపీ వ్యవహారం కిందనే నడుస్తూ ఉంది తప్ప జనసేన మార్క్ కనపడతలేదు. ఆయన మెల్లమెల్లగా కూటమిలో అసలు ఆయన ప్రస్తావన లేకుండా జరిగిపోతూ ఉన్నాయి అన్నీ అట్లా. సో కాబట్టి కొంత వెనుకకు పడుతుంటే తెలుస్తూ ఉన్నది. మరి పవన్ కళ్యాణ్ గారు కొంత తేరుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దాంతోపాటు వాళ్ళ అన్నను కూడా ఎమ్మెల్సీ చేసిరు, మంత్రిని కూడా చేస్తున్నటువంటి ప్రచారం కూడా జరిగింది నాగబాబు గారిని. ఆ వ్యవహారాలు కూడా ఇంకా ఎలాంటి కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో జనసేన వెనకబడ్డది మాత్రం వాస్తవంగా కనపడుతూ ఉంది. దీన్ని ఆయననే చేజేతిలో చేసుకుంటున్నట్టు కూడా అర్థమవుతూ ఉన్నది. ఆయన్నే చేజేతిలో చేసుకుంటున్నాడు. ఎందుకంటే కీలకంగా ఉండాల్సినటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా ఫ్రీ అయిపోయింది. అదే పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఆయన కోట ఆయన ప్రియారిటీ ఇవ్వాల్సి వస్తుంది ఎక్కడైనా కానీ ఇప్పుడు గత కొన్ని నెలల నుంచి చాలా ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారికి నచ్చినటువంటి విధంగానే పరిపాలన అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉన్నది. ఎప్పటికైనా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. టీడీపీ బీజేపీ జనసేన అలయన్స్ ఇవాళ బాగానే ఉన్నది. కానీ రేపటి మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి 29 ఎన్నికల నాటికి ఈ కూటమి యాస్టేజ్గా పోటీ చేయవచ్చు, లేకపోతే విచ్ఛిన్నం అయిపోయి సపరేట్గా పోటీ చేయవచ్చు. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని జనసేన బలపడాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది జన సైనికుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్.